విశాఖపట్నం సింహాచలం దేవస్థానానికి సంబంధించి చంద్రోత్సవంలో భాగంగా జరిగిన ఘటన ఉదంతం ఒక్కసారిగా అందరిని కలిచివేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ప్రస్తుతం ఎంక్వైరీని ప్రారంభించింది. సింహాచలం ఘటనపై కమిషన్ రీవెరిఫికేషన్ కు ప్రతిపాదించింది. ప్రమాద స్థలిలో విచారణకు కమిషన్ రీవెరిఫికేషన్ కు దిగింది. అక్కడ ఈఓ సుబ్బారావు, ఈ శ్రీనివాసరాజులపై ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు ఇద్దరు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీరు చూస్తున్నారు, ఈ శ్రీనివాసరాజుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించడం జరుగుతోంది. ఈఓ సుబ్బారావు అలాగే ఈ శ్రీనివాసరాజు వాళ్ళిద్దరు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కమిషన్ అక్కడికి వెళ్లి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోంది. అక్కడే ఉండి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా లేకపోతే నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా జరుగుంటే ఎందుకు ఇంతటి ప్రమాదం జరిగింది? ఆ గోడ కూరడానికి కారణం ఏంటి? ఆ గోడ నిర్మాణంలో నాసిరకం ఏమైనా ఉపయోగించారా లేకపోతే